లేనిది లేదండి. ఏదైనా వస్తువైనా ఒకప్పుడు తినటానికి తిండి సరిగా లేదు, వస్త్రాలు సరిగా లేవండి మాకు. అటువంటి స్థితిలో మేము ఈ మందిరానికి వచ్చామండి. మమ్మల్ని మా సొంత బంధువులే, మా అయిన వాళ్ళే మమ్మల్ని చీ అనేవాళ్ళు అండి. ఎక్కడ వీళ్ళకి ఒక 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని మా గుమ్మం దాకా కూడా వచ్చేవాళ్ళు కాదండి. అటు పక్క నుంచి అటు పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు అండి. మాకు నిజంగా ఒక ₹10 కోసం ఎత్తుక్కున్న బ్రతుకులండి మా. ఒక కోడిగుడ్డు కొనడానికి అప్పుడు కోడిగుడ్డు ధర ₹10 అండి. ₹10 బిళ్ళ కోసం ఎత్తుక్కున్న పరిస్థితి అండి మాది. పచ్చడి మెతుకులు తిని 4 తడికల మధ్యలో ఉన్న స్థితి అండి మాది. ఆత్మీయ తల్లిదండ్రులు మా గృహంలోకి రావడం ద్వారా వారి వెనకాల యేసయ్య మా గృహంలోకి వచ్చాడండి. మా స్థితి మొత్తం మారిపోయిందండి. ఈరోజు మా గృహంలో లేనిదంటూ ఏదీ లేదండి. దేవుడు అంత దీవెన మాకు ఇచ్చాడండి. నిజంగా మంచి బండి ఇచ్చాడండి, ఏసీ గృహంలో మమ్మల్ని ఉంచుతున్నాడండి, మంచి మందిరాన్ని ఇచ్చాడండి, మంచి స్థలాన్ని ఇచ్చాడండి. దేవుడు నిజంగా ఇలా చెప్తా ఉంటే చాలా కార్యాలండి. ఎన్నోసార్లు మరణం నుంచి తప్పించాడండి, ఎన్నోసార్లు బలహీనతల నుంచి విడిపించాడండి. కేవలం ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనను బట్టే అండి. మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద నిజంగా క్రీస్తు సైన్య సావాసం పేరే ఉంటుందండి. అది మాకు వచ్చిన ప్రతిదీ, మేము తినే ప్రతి ముద్ద కూడా మాకు క్రీస్తు సైన్య సావాసం పెట్టిందేనండి. దేవుడు ఎక్కడుండి మాకు ఇచ్చాడండి, ఈ మందిరంలో నుండే మాకు ఆశీర్వాదం ఇచ్చాడండి దేవుడు. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటానండి, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడే పరలోకం అండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది పరలోకం అండి. మా ఆత్మీయ తల్లిదండ్రులు నోటి మాటలో యేసయ్య ఉంటాడు కాబట్టి నాకు మా ఆత్మీయ తల్లిదండ్రులే నా యేసయ్య అండి. నిజంగా వారు ఏ మాట చెప్తే ఆ మాటలో యేసయ్య ఉంటాడండి. అది పట్టుకుంటే చాలండి, మనకు స్వస్థత కలుగుద్ది. అది పట్టుకుంటే చాలండి, మన శ్రమ నుంచి విడిపించబడతాం. అది పట్టుకుంటే చాలండి, మనకు మేలు కలుగుతుందండి. నేను చెప్పేది ఒకటే, క్రీస్తు సైన్య సావాసమే నా పరలోకం, ఆత్మీయ తల్లిదండ్రులు నా యేసయ్య అండి. ఇదే నా సాక్ష్యం అండి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా గొప్పగా ఈ సాక్ష్యం నేను చెప్పాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రం అండి. కుమారుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి దావీదు గారికి చక్కని వివాహం జరగాలని, ఆవిడ ఆరోగ్యం కొరకు, వివాహం కొరకు, వారి కుటుంబం కొరకు సిరిసింతలో సేవ అభివృద్ధి అవ్వాలని, అక్కడ మందిరం కట్టబడాలని మీ అనుదిన ప్రార్థనలో ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరేదాసు గారు చక్కని కీర్తన పాడి వినిపిస్తారండి. మరేదాసు గారు తెన్నేరు మరేదాసు గారు చక్కని కీర్తన పాడి వినిపిస్తారు. మనందరం కూడా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. హలో, దేవుని స్తోత్రం. ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణం అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపరుచుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను, నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధనా. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా
ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ సర్వలోకనాథుడైన యేసు నామాన్ని ఘనపరుస్తూ ఈసారిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమయ్యున్నామని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృపచాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృపచాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. జలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే
నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. ఏ అలయక నడిపించెను, నన్ను నీడగా వెంటాడెను. ఏ అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధన. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధన. దయచేసి